ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక రంగంలో 2026వ సంవత్సరం స్వర్ణయుగంగా నిలిచిపోనుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మెగా ప్రాజెక్టులకు ఈ ఏడాది పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షలాది మంది ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఏడాది గ్రౌండింగ్ కానున్న కీలకమైన ప్రాజెక్టులలో అమరావతి క్వాంటమ్ వ్యాలీతో పాటు విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్, రామాయపట్నం BPCL మెగా రిఫైనరీ, ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్, AM గ్రీన్ అల్యూమినియా స్మెల్టర్ కాంప్లెక్స్ ఉన్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికే దిక్సూచిగా నిలవనుంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ కార్యకలాపాలు ఈ ఏడాది అమరావతిలో ప్రారంభం కానున్నాయి. IBM, TCS వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో 156 క్యూబిక్ సూపర్ కంప్యూటర్ అమరావతిలో కొలువుదీరనుంది. ఇది కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా దాదాపు 1,00,000 మంది యువతకు టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. డీప్ టెక్ హబ్గా అమరావతి ప్రపంచ పటంలో నిలవడానికి ఇది తొలి అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విశాఖలో గూగుల్ క్లౌడ్ తన కార్యకలాపాలను ముమ్మరం చేయనుంది. సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడికి ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది నుంచి క్లౌడ్ మరియు AI మౌలిక సదుపాయాల పనులు వేగవంతం కానున్నాయి. మరోవైపు TCS శాశ్వత క్యాంపస్ పనులు ప్రారంభం కావడంతో తాత్కాలిక సెంటర్ ద్వారా 2,000 మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలవడం విశాఖ IT రంగానికి కొత్త ఊపివ్వనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో BPCL ఏర్పాటు చేయనున్న ₹1,00,000 కోట్ల గ్రీన్ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పనులు 2026లో ఫైనల్ స్టేజ్కు చేరుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించగా ఈ ఏడాది నిర్మాణ పనులు ఊపందుకుంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా GST ఆదాయం రావటమే కాకుండా పెట్రోకెమికల్ అనుబంధ సంస్థలు వేల సంఖ్యలో ఏర్పడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు సమూలంగా మార్చేయనున్నాయి. నక్కపల్లి దగ్గర ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్టీల్ ప్లాంట్ ఏపీ పారిశ్రామిక రంగంలో అతి పెద్ద పెట్టుబడిగా నిలవనుంది. సుమారు 1,40,000 కోట్ల పెట్టుబడితో సాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2026లో భూమి పూజ, నిర్మాణ పనులు పూర్తవుతాయి.